శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. వెళ్తరకు వచ్చి మార్చి 19, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుగు నూతన సంవత్సరం అయినటువంటి ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగే ముందస్తుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. కువైట్లో రేపే ఈద్ ఇఫ్తార్ సందర్భంగా కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఏమని తెలియజేస్తుందంటే, కువైట్లో ఉన్నటువంటి అతిపెద్ద మసీద్ అయినటువంటి గ్రాండ్ మాస్క్ ఏదైతుందో అక్కడ ప్రార్థనలకి అనుమతి లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఏరియాల వారీగా ఉన్నటువంటి జుమ్మా ప్రార్థన మసీదులు ఏవైతున్నాయో అక్కడ మాత్రమే మీరు ప్రార్థనలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కానీ అలాంటి చోట ఏర్పాట్లు చేయలేదు. అలాగే గ్రాండ్ మాస్క్ దగ్గర ప్రార్థనలకు అయితే అనుమతి లేదు. మీ ఏరియాలో ఉన్నటువంటి మసీదుల దగ్గరే ప్రార్థనలు నిర్వహించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. దాంట్లో కారణం ఏంటంటే మీకు అందరికీ తెలిసింది, ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్రిక్త ప్రజలు ఏవైతున్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతుందో ప్రస్తుతానికి ఇది తారాస్థాయికి చేరుకుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. నిన్న ఇజ్రాయెల్ ఇరాన్లోని అణుక్షేత్రం పైన దాడి చేయనటువంటి తర్వాత ఇరాన్ ప్రతిదాడులు అయితే కొనసాగిస్తుంది. అందులో భాగంగా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ క్షేత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని దాడులు అయితే నిర్వహించింది. ఖతార్లోని ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రమైనటువంటి రాస్ లఫాన్ దీనిపైన దాడి నిర్వహించింది. సో దాంతో భారీగా మంటలు అయితే ఎగిసిపడ్డాయి. సో ఎట్టకేలకి అగ్నిమాపక శాఖలో అయితే మంటలు నదిపై తీసుకొచ్చారు, కానీ అక్కడ ఉత్పత్తి అయితే పూర్తిగా ఆపివేశారు. యుద్ధం ఆగిపోయిన తర్వాత కూడా అక్కడ ఉత్పత్తిని మళ్ళీ తీసుకోవడానికి కొంత సమయం అయితే పడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో దానివల్ల ప్రపంచంలో చాలా వరకు ఆయిల్ కొరత ఏర్పడడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే దీనిపైన ఖతార్కి సంబంధించిన గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే, ఇరాన్కి సంబంధించినటువంటి ఎంబసీ ఏదైతుందో ఖతార్లో అక్కడ ఉన్నటువంటి ఆ ఎంబసీకి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 24 గంటల టైం ఇచ్చింది. 24 గంటల లోపు మీరు ఖతార్ని వదిలి మీ దేశానికి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చింది వాళ్ళకి. అంటే వాళ్ళకి సమయం ఇచ్చింది వెళ్ళిపోమని చెప్పేసి. ఎందుకంటే ఆ విధంగా దాడి చేసింది ఖతార్ పైన. సో రీసెంట్గా ఒకసారి దాడి చేసింది, మళ్ళీ ఇది రెండోసారి దాడి చేయడం. సో ఈ దాడిపైన అమెరికాకి సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి ట్రంప్ కూడా స్పందించడం జరిగింది. సో ఇదే విధంగా మీరు కనుక దాడులు కొనసాగించినట్లయితే ఇరాన్లో ఉన్నటువంటి చమురు క్షేత్రాలు ఏవైతున్నాయో వాటన్నిటినీ కూడా, అందులో అతిపెద్ద చమురు క్షేత్రం ఒకటి టెహరాన్లో ఉంది, సో దాన్ని కూడా మేము ధ్వంసం చేస్తాము అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చాడు. అలాగే ఒక ఖతార్తో ఆగలేదు, సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపైన కూడా దాడి నిర్వహించడం జరిగింది ఇరాన్. అలాగే కువైట్లో ఉన్నటువంటి ఈ మీనా అబ్దుల్లా అలాగే మీనా అహ్మదీ ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి చమురు క్షేత్రాలపైన కూడా దాడి అయితే నిర్వహించడం జరిగింది. ఇవాళ డ్రోన్ జరిపినటువంటి దాడిలో ఈ చమురు క్షేత్రాలు కూడా స్వల్పపాటి మంటలు అయితే చెలరేగాయి. అయితే అగ్నిమాపక శాఖలు వాటిని అదుపులో తీసుకొచ్చారు. ప్రాణ నష్టం అయితే లేదు, కానీ కొద్దిగా ఆస్తి నష్టం మాత్రం జరిగినట్లు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా గల్ఫ్ దేశాల్లోని మ్యాక్సిమం అన్ని దేశాల్లో కూడా సౌదీ, ఖతార్, కువైట్ ఈ విధంగా ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ ఆయిల్ క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు అయితే నిర్వహిస్తుంది. మరి దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో మనం చూడాలి. ఇప్పటికే ఆయిల్ ధరలు బాగా పెరిగినాయి. ఇప్పుడు దీని కారణం చేత ఆల్రెడీ షేర్ మార్కెట్ కూడా బాగా పతనం అయిపోయింది. బాగా కారణం ఏంటంటే ఆయిల్ ధరలు బాగా పెరిగిపోయాయి. సో ఈ ఆయిల్ ధరలు పెరగడం అంటే ఆషామాషి విషయం కాదు ఇది. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక లీటర్ పెట్రోల్ ఇప్పుడు 110, 120 ఉంది, అది 130, 140 అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా భారీ ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఆయిల్ ధరలు అంటే కేవలం ఒక ఆయిల్కి సంబంధించింది మన వెహికల్స్కి మాత్రం అనుకోకండి, ప్రతి ఒక్క దానికి కూడా ఇది ముడిపడి ఉంటుంది. కొన్ని ఫ్యాక్టరీలు రన్ అవ్వాలంటే ఆయిల్ ఉండాల్సిందే. ఆయిల్ లేకపోతే ఆ ఫ్యాక్టరీలు రన్ అవ్వు. ఆఖరికి మందులు తయారు చేయాలన్నా కూడా మనకి ముడి చమురు అయితే కావాల్సి ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా ఇది లింకప్ అయి ఉంటుంది. అలాగే ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది కానీ ప్రతి ఒక్క దానికి కూడా లింకప్ అయి ఉంటుంది. సో ఆయిల్కి బ్రేక్ పడిందంటే అన్నిటిపైన ధరలు అయితే పెరుగుతాయి. ప్రతి ఒక్క ఐటెం పైన ధరలు అయితే పెరుగుతాయి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్లో ఇబ్బందులు అయితే ఏర్పడతాయి. వాటిని తయారీకి అయ్యేటువంటి ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. సో ఆ కారణం చేత ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. అది ఒక్క వస్తువులోనే కాదండి, పెట్రోల్లోనే కాదు, అన్ని వస్తువులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి తొందరగానే ఒక ఫుల్ స్టాప్ అయితే పడాలని చెప్పేసి ఆశిద్దాం. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో కువైట్ గగనతలం మీదుగా ఒక 12 డ్రోన్లు అయితే వీళ్ళు గుర్తించినట్లు తెలియజేశారు. ఆ 12 డ్రోన్లలో 13 డ్రోన్లని వీళ్ళు కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. 3 డ్రోన్లు ప్రమాదం లేనటువంటి ప్లేస్లో వీళ్ళు పడిపోయినట్లు తెలియజేస్తున్నారు. మిగతా 2 మాత్రం ఏవైతే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు మీనా అహ్మదీ అలాగే మీనా అబ్దుల్లా ఆయిల్ క్షేత్రాలు ఏవైతున్నాయో అక్కడ వెళ్ళి పడడం జరిగింది. సో దాని కారణం చేత అక్కడ కొద్దిగా ఆస్తి నష్టంగా జరిగినట్లు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించినటువంటి ఫైర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అగ్నిమాపక శాఖ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు ఈ క్షిపణులు అలాగే డ్రోన్లు వీటి యొక్క శకలాలు ఏవైతే ఉంటాయో అవి పడడం కారణంగా ఇప్పటి వరకు మొత్తం మీద ఒక 76 ఘటనలు అయితే చోటు చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు.
ఆ మంటలను కూడా అదుపులో తీసుకొచ్చినట్లు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఈ బాంబు స్క్వాడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, బాంబు నిర్వీర్యం సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళకి 21 శిథిలాలకు సంబంధించినటువంటి నివేదికలు అయితే అందాయంట. అంటే ఈ డ్రోన్లు కావచ్చు, అలాగే మిగతావి బాలిస్టిక్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటికి సంబంధించిన శకలాలు పడిన తర్వాత వాటిలో కొన్ని పేలకుండా ఉండిపోవడం జరుగుతుంది. అలాగే ఆ శకలాలను తొలగించాలంటే కూడా కంపల్సరీ ఈ బాంబ్ స్క్వాడ్ వెళ్ళిన తర్వాతనే తొలగించడానికి కుదురుతుంది. సో ఆ విధంగా వీళ్ళకి గడిచిన 24 గంటల్లో ఒక 21 నివేదికలు అయితే అందాయని చెప్పేసి అంటున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 442 నివేదికలు అయితే అందాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే గడిచిన 24 గంటల 2 సార్లు సైరన్ మోగించారు. ఇప్పటివరకు మొత్తం మీద ఒక 98 సార్లు అయితే సైరన్ మోగించినట్లు తెలియజేస్తున్నారు. అదే మనం దుబాయ్ విషయానికి వచ్చినట్లయితే దుబాయ్లో గడిచిన 24 గంటల్లో 7 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 15 డ్రోన్లను వాళ్ళు ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు ఇరాన్ దుబాయ్ మీద 334 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 15 క్రూయిజ్ మిజైల్స్ అలాగే 1714 డ్రోన్లను ప్రయోగించినట్లు తెలియజేస్తున్నారు. బహ్రెయిన్ పైన కూడా ఇరాన్ దాడులు అయితే ఆగట్లేదు. బహ్రెయిన్పై ఇప్పటి వరకు 134 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 238 డ్రోన్ల ద్వారా ఇరాన్ దాడులు నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు. కువైట్ నుంచి మన భారతదేశంలోని కొన్ని ప్లేసెస్కి విమాన సర్వీసులు అయితే ప్రారంభం కానున్నాయి. అయితే అవి ఎప్పుడు, ఎలా, ఏమిటి అనే వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం అంటే ఎంబసీ అవుతుందో, అంబాసిడర్ అయినటువంటి పరిమిత త్రిపాఠి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కువైట్లో లాస్ట్ మంత్ 28వ తారీఖు నుంచి ఏర్పడినటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ గల్ఫ్ రీజన్స్లో వాటిని మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. సో ఎప్పుడు మేము వాటిని సమీక్షిస్తూనే ఉన్నాము. సో అందులో భాగంగానే లాస్ట్ మంత్ 24 అవర్స్ కాల్ సెంటర్ నెంబర్ అయితే ఏర్పాటు చేసినట్లు తెలియజేస్తున్నారు. ఎవరైనా సరే కువైట్లో ఆపదలో ఉంటే ఏదైనా సాయం కావాలనుకుంటే కనుక ఆ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అది అలాగే లాస్ట్ మంత్ 28వ తారీఖు నుంచి కువైట్లో ఎవరైతే మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయింటారో అలాంటి వారికి సంబంధించిన మృతదేహాలని ఇంటికి పంపించడానికి సంబంధించిన ఏర్పాటుగా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్ గగనతలం అనేది మూసివేశారు కాబట్టి వెళ్ళలేక బాడీలు ఇక్కడే ఉండిపోవడం జరిగింది. సో అలాంటి వాటి కోసం చెప్పేసి ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ప్రత్యేక విమానంలో కువైట్ ఎయిర్వేస్కి సంబంధించిన ఒక కార్గో విమానం ద్వారా బాడీల్ని ఇవాళ మన భారతదేశానికి తరలించడం జరిగింది. ఇవాళ ఒక 14 మందికి సంబంధించినటువంటి మృతదేహాల్ని కువైట్ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో అది వివిధ రకాల కారణాల చేత, అది హార్ట్ అటాక్తో చనిపోయి ఉండొచ్చు, సహజ మరణం ఉండొచ్చు, ఏవైనా సరే 14 మందికి సంబంధించినటువంటి మృతదేహాల్ని ఢిల్లీకి తరలించడం జరిగింది ఈ కార్గో విమానం ద్వారా. అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకైతే మిగతా బాడీలని అయితే తరలించడం జరుగుతుంది. అవి ఢిల్లీ నుంచి కొన్ని వచ్చి చెన్నైకి వెళ్ళనున్నాయి. చెన్నైకి వచ్చి 5 మృతదేహాలు, అలాగే కొచ్చికి ఒక 2 ఉన్నాయి. దాని తర్వాత ముంబై, హైదరాబాద్, లక్నో ఇలాంటి ప్లేసెస్కి అయితే మృతదేహాలను తరలించి ఉన్నారు. అలాగే కొన్ని మృతదేహాలని వారి కుటుంబ సభ్యుల యొక్క అనుమతితోటి కువైట్లోనే దహనం చేసినట్లు తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, బాడీ ఇప్పటికి ఎన్ని రోజులు అయిందో మీరు చూస్తున్నారు కదా. సో ఇన్ని రోజులు బాడీని ఎక్కడే ఉంచడం అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. సో ఆ కారణం చేత వాళ్ళు ఇక్కడే దహన క్రియలు చేసేయమని చెప్పేసి చెప్పారు. సో వాళ్ళకి దహనం చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే జజీరా ఎయిర్వేస్ తోటి గతంలో కూడా మనం ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది. జజీరా ఎయిర్వేస్ తోటి మన ఎంబసీ వాళ్ళైతే మాట్లాడడం జరుగుతుంది, చర్చలు జరుపుతున్నారు, ప్రత్యేక విమానాలు మన ఇండియాకి నడపాలి అని చెప్పేసి. సో అది ఆఖరికి సక్సెస్ అయింది. సో పరిమిత త్రిపాఠి గారు తెలియజేస్తున్నటువంటి సమాచారం మేరకు మన భారతదేశంలోని ఒక 6 ప్రాంతాలకి విమాన సర్వీసులు అయితే నడపనున్నట్లు తెలియజేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు ఈ ప్లేసెస్కి జజీరా ఎయిర్వేస్ సర్వీసులు అయితే ప్రారంభించనుంది. అయితే డైరెక్ట్గా కువైట్ నుంచి కాదండి, కువైట్లోనే మనకి ఇక్కడనే స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ అయితే కనుక. కానీ ఇది విమానం బయలుదేరేది మాత్రం మనకి సౌదీలో ఉన్నటువంటి కైసుమా ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, కైసుమా ఇప్పుడు ఆల్రెడీ జజీరాకు సంబంధించి అన్ని విమానాలు కూడా అక్కడి నుంచే బయలుదేరడం జరుగుతుంది. సో కైసుమా ఎయిర్పోర్ట్కి కువైట్ నుంచి బస్సులో తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి విమానంలో మన భారతదేశంలో ఈ 6 ఏవైతే ఎయిర్పోర్ట్లు ఉన్నాయో ఆ ఎయిర్పోర్ట్లో మనం బుక్ చేసుకున్న దాన్ని బట్టి అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ప్రాసెస్ ఉన్నటువంటిది 20వ తేదీ నుంచి విమానాలు అయితే ప్రారంభమవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఈలోపు టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మనకి ట్రాన్సిట్ వీసా ఈ ప్రాసెస్ అంతా కూడా ఎంబసీ వాళ్ళు అయితే చూడడం జరుగుతుంది. సో జజీరా ఎయిర్వేస్ వాళ్ళు అయితే దీనికి ముందుకు వచ్చారు. సో అలాగే రిటర్న్ రావడానికి కూడా సేమ్ ఇలాగే ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సేమ్ ఇప్పుడు ఎలాగైతే వెళ్తున్నారు కువైట్ నుంచి సౌదీ నుంచి ఈ జజీరా ఎయిర్వేస్ ద్వారా మన ఇండియాకి వెళ్తున్నాం కదా, సేమ్ అదేవిధంగా ఇండియా నుంచి మళ్ళీ కైసుమా ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ కువైట్కి.
సో దీనికి వెళ్ళేటప్పుడు కానీ అలాగే వచ్చేటప్పుడు కానీ ట్రాన్సిట్ వీసా అయితే కనుక తప్పనిసరి. సో ట్రాన్సిట్ వీసా ఈ ప్రాసెస్ అంతా కూడా ఎంబసీ వాళ్ళు అయితే కనుక చూసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా ఎమర్జెన్సీకి ఇంటికి వెళ్ళాలనుకుంటూ ఉంటే కనుక ప్రస్తుతానికి మీరు ఎంబసీని అయితే కనుక సంప్రదించండి, వాళ్ళు దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏదైనా చేసిస్తారు. లేదా ఏదైనా ట్రావెల్స్ వాళ్ళు చేపిస్తామంటే వాళ్ళ ద్వారా సరే మీరు చేయించుకొని వెళ్ళొచ్చు. సో మొత్తం మీద 20వ తేదీ నుంచి జజీరా ఎయిర్వేస్ అయితే కనుక మన భారతదేశంలోని ఒక 8 ఎయిర్పోర్ట్లకి విమాన సర్వీసులు అయితే కనుక ప్రారంభిస్తుంది. కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని క్యాపిటల్ గవర్నరేట్ అలాగే ముబారక్ అల్ కబీర్ గవర్నరేట్ ఈ 2 గవర్నరేట్లో వెళ్ళి నిర్వహించిన తనిఖీల్లో భాగంగా నిబంధనలు అతిక్రమించినటువంటి అంటే ధరల విషయంలో కావచ్చు, ఎక్స్పైరీలు కావచ్చు, ఇతరత్ర డాక్యుమెంట్స్ విషయంలో కానీ ఇలాంటి వాటిల్లో నిబంధనలు అతిక్రమించినటువంటి ఒక 45 షాపుల పైన ఉల్లంఘనలు అయితే నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కువైట్లో ప్రస్తుతానికి ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఈ గల్ఫ్ రీజన్స్లో ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని మనకి మొబైల్ ద్వారానే నోటిఫికేషన్స్ తీసుకోవడానికి అయితే కనుక ఏర్పాట్లు చేసింది. సో మన మొబైల్లోనే ఏదైనా ప్రమాదం ముంచి ఉన్నా లేదా ప్రమాదం వస్తున్నా సరే, ఏదైనా ఆపద ఉన్నా సరే మనకి వెంటనే నోటిఫికేషన్ అయితే కనుక వస్తుందన్నమాట. అంటే ఏదైనా శత్రు దేశం పైన దాడి చేస్తున్నా కానీ లేదంటే ఏదైనా అలర్ట్గా ఉండాలని చెప్పేసి మనకి అలర్ట్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అది డైరెక్ట్గా మనకి మొబైల్కే వస్తుంది. ఒకటి వచ్చి టెక్స్ట్ మెసేజ్లో వస్తుంది, లేదంటే వాయిస్ మెసేజ్లో వస్తుంది, లేదంటే సైలెంట్ మెసేజ్ అంటే ఏమీ లేకుండా జస్ట్ మెసేజ్ పాపప్ లాగా వచ్చి కనిపించి ఆగిపోతుంది, పైన డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కువైట్కి సంబంధించినటువంటి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సహకారంతో ఈ మెసేజ్లు అయితే మనకు పంపించడం జరుగుతుంది. ప్రస్తుతానికి హువావే అలాగే ఆండ్రాయిడ్ ఈ ఫోన్లో అయితే ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. త్వరలోనే యాప్లో కూడా తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మీకు ఎవరికైనా సరే ఇలాంటి నోటిఫికేషన్స్ వచ్చింటే కనుక కంగారు పడకండి, అది గవర్నమెంట్ పంపిస్తున్నటువంటి నోటిఫికేషన్స్ అవి. సో ఏదన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ఏవైతే బయట సైరన్లు ఉన్నాయో సేమ్ అదేవిధంగా మనకు మొబైల్లోనే ఆ నోటిఫికేషన్స్ అయితే వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈద్ ఉల్ ఇఫ్తార్ పండుగ ప్రారంభం సందర్భంగా కువైట్కి సంబంధించిన నైఫ్ ప్యాలెస్లో పెరంగులు పేల్చి స్వాగతం పలికారు. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు మరోసారి ఉగ్రవాద సంస్థలతోటి సంబంధాలు కలిగి ఉన్నటువంటి మరికొంతమందిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వివరాలు మనం చూసుకున్నట్లయితే 2 రోజుల క్రితమే మనం చెప్పుకున్నాం, కువైట్లో హిజ్బుల్లా నిషేధిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి హిజ్బుల్లా ఏదైతే దానికి సంబంధాలు కలిగి ఉన్నటువంటి ఒక 16 మందిని అదుపులో తీసుకున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. కువైట్కి సంబంధించిన పౌరులు ఒక 14 మంది ఉన్నారు, అందులో 2 వచ్చి లెబనాన్కి సంబంధించిన వాళ్ళని. వాళ్ళు కాకుండా మరొక అలాంటి ఒక గ్రూప్నే ఇవాళ భద్రతా అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా 10 మంది ఉన్నారు. ఆ 10 మంది కూడా కువైట్కి సంబంధించిన పౌరులే. వీళ్ళు ఈ నిషేధిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి హిజ్బుల్లా ఏదైతుందో దాంతో సంబంధాలు కలిగి ఉన్నారు. వీరి దగ్గర నుంచి భారీ స్థాయిలో మందుగుడ్డు సామాగ్రి, పత్రాలు, అలాగే ఈ మ్యాప్లు, డ్రోన్లు, మిగతా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇలా చాలా వాటిని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటన్నిటికి సంబంధించిన వీడియో అయితే మీరు ప్లే చేస్తాను, మీరు చూడొచ్చు. సో ఇలా ముఖ్య ఉద్దేశం అంటే కువైట్లో ప్రాంతీయంగా వీళ్ళు కొన్ని గొడవలు చెలరేగేలా చేయడం, ఇక్కడ అల్లర్లు సృష్టించడం ఇవన్నమాట. సో దేశ భద్రతకే నష్టం కలిగేలాగా చేయడం అనమాట. సో ఆ విధంగా వీళ్ళు కువైట్లో ఉన్నటువంటి కొన్ని సీక్రెట్ ప్లేసెస్ కావచ్చు, అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు కావచ్చు, ఇలాంటి వాటన్నిటికి సంబంధించిన డేటాను సేకరించి ఆ డేటా అనేది వాళ్ళకి చేరవేయడం జరుగుతుంది. సో ఆ విధంగా భారీ కుట్రకేతనంగా వీళ్ళు రెడీ అయ్యారు. ఈ స్లీపర్ సెల్స్ని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఏదైనా ఎట్టకేలకి అదుపులో తీసుకున్నారు. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకు రెఫర్ చేశారు. ఇక మనం కువైట్కి సంబంధించిన వాతావరణ విషయానికి వచ్చినట్లయితే నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం, ఇవాళ ఉదయం మేఘావృతం అయి ఉంటుంది, సాయంత్రం వర్షం పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి. సో అనుకున్న దాని ప్రకారం ఇవాళ ఈవినింగ్ అయితే వర్షం పడింది. కువైట్లోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ విధంగా వర్షం అయితే పడిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే ఇది ఇవాళ రాత్రి 1 గంట వరకు కొనసాగడానికి అయితే అవకాశం ఉంది. రేపు ఉదయం మాత్రం వాతావరణం యథావిధిగా నార్మల్గా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 301 రూపాయి 14 పైసలుగా ఉంది, అంటే 301 రూపాయిగా ఉంది. సో మంచి ధర అండి, గతంలో ఎన్నడూ లేదు ఈ ధర. 301 రూపాయిగా ఉంది ఒక కువైటీ దినార్. సో దీన్ని బట్టి ఆలోచించండి రూపాయి వాల్యూ అనేటువంటిది ఎంతలా పతనం అవుతుందో. షేర్ మార్కెట్ అనేది పూర్తిగా పడిపోయింది ప్రస్తుతానికి. సో ఈ ఆయిల్ ధరలు ఇవన్నీ కూడా ఇదవడంతో షేర్ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. సో దాంతో మన రూపాయి వాల్యూ కూడా తగ్గింది. అదే మనం ఈ బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం భారీగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో దానికి గల కారణం ఏంటంటే ఇదే, ఈ ఆయిల్ ధరలు ఇవన్నీ కూడా, క్రూడ్ ఆయిల్ ధరలు ఇవన్నీ కూడా పెరిగిపోవడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే వీటన్నిటి కారణంగా ప్రస్తుతానికి మనకి బంగారం ధర కూడా భారీగా తగ్గింది. మాలియాలో ఉన్నటువంటి సూకుల్వతిలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి ఇవాళకి 1 గ్రాము పైన సుమారుగా 2.5 దినార్ వరకు తగ్గడంతో 42 దినార్ల 184 పిల్స్గా ఉంది 1 గ్రాము ధర మనం వీడియో పెట్టేటువంటి సమయానికి. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతం 1 గ్రాము ధర 46 దినార్లుగా ఉంది. సో నిన్నటికి ఇవాళకి
2.5 దినాల వరకు అయితే కనుక బంగారం ధర తగ్గింది. మరి భవిష్యత్తులో ఇలాగే తగ్గుతుందా, స్థిరంగా ఉంటుందా, పెరుగుతుందంటే అది మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఇప్పటికైతే మాత్రం బాగా తగ్గింది. సో ఎవరన్నా బంగారం కొనాలనుకుంటామంటే మాత్రం మంచి అవకాశం, ఇప్పుడు వెళ్ళి కొనేసుకోండి. అలాగే ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి మంచి ఆఫర్ కూడా ప్రకటించున్నారండి. ఈ ఈదుల్ ఇఫ్తార్ సందర్భంగా, రంజాన్ పండుగ సందర్భంగా మేకింగ్ ఛార్జెస్ అనేది కేవలం 850 ఫిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సెలెక్టెడ్ ఐటమ్స్ పైన. అలాగే బంగారం కొనేటువంటి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఇంకొక స్పెషల్ ఆఫర్ కూడా ప్రకటించారు. ప్రస్తుతానికి ఎవరైనా 30 గ్రాములు అంతకన్నా ఎక్కువ బంగారం కొన్నట్లయితే వాళ్ళకి ఒక వెండి కాయిన్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అది ఒకరిద్దరికని కాదండి, ఎంతమంది కొంటే అంతమందికి కూడా ఆ వెండి కాయిన్ అయితే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా బంగారం కొనాలని ఉద్దేశం ఉంటే ఇప్పుడు మీరు మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న షాప్ నెంబర్ 120 ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ని ఒకసారి విజిట్ చేయండి. మీకు ఈ ఆఫర్స్ అయితే కనుక వర్తిస్తాయి. అలాగే కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం ప్రతి వారం చెప్పుకోవడం జరుగుతుంది, హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే యాక్సిడెంటల్ పాలసీ తప్పనిసరిగా చేయించుకోండి అని చెప్పేసి అంటున్నాం. రీజన్ ఏమిటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చి మనం హాస్పిటల్ అడ్మిట్ అయినా సరే దానికి ఎటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా కంపెనీయే హాస్పిటల్స్కి పే చేస్తుంది. సో దానివల్ల మనం దాచుకున్నటువంటి డబ్బులు, మన సేవింగ్స్, మన ఆస్తులు కానీ అలాగే మన బంగారం కానీ ఇవేవి కూడా మనం నష్టపోకుండా సేఫ్గా హాస్పిటల్స్ నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాటికి ఖర్చు మొత్తాన్ని కూడా ఆ కంపెనీ పే చేస్తుంది. మనం ఇవన్నీ తాకట్టు పెట్టుకోవడం, అమ్ముకోవడం ఇలాంటి పరిస్థితులు అయితే ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఒకటి తప్పనిసరిగా చేయించుకోండి. అలాగే యాక్సిడెంటల్ పాలసీ, మనం ఇంత కష్టపడుతుంది ఇంత చేస్తుంది కూడా మన ఫ్యామిలీ కోసమే కదా. అలాంటిది ఉన్న పలంగా మనకి ఏదైనా అయితే మనం పనిచేయాలన్నటువంటి పరిస్థితులకు వెళ్ళినా, లేదు మనం పూర్తిగా ప్రాణాలు కోల్పోయినా అప్పుడేంటి ఫ్యామిలీ పరిస్థితి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కంపల్సరీగా యాక్సిడెంటల్ పాలసీ చేయించుకోవాలి. అందులోనూ ఇప్పుడు ఈ గల్ఫ్ రీజన్స్లో ఇప్పుడు ఏవైతే ఉద్రిక్త పరిస్థితులు ఏవైతున్నాయో వీటికి కూడా ఈ యాక్సిడెంటల్ పాలసీ అనేది వర్తిస్తుంది. సో ఈ యుద్ధం కారణంగా మనకి ఏదైనా గాయాలైనా లేదంటే మనం ఏదైనా అయినా కూడా ఆ డబ్బులు అనేది ఫ్యామిలీకి ఇస్తారు. 30 లక్షలకి, 50 లక్షలకి, ₹1,00,00,000 ఇలా చేయించుకోవచ్చు. సో ఈ యాక్సిడెంటల్ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు కావాలనుకుంటే నా నెంబర్ అయితే మీకు నేను డిస్ప్లేలో ఇస్తున్నాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. పూర్తి సమాచారం అయితే మీకు నేను అందిస్తాను. హాయ్, మన ప్రియమైన కస్టమర్లందరికీ, శ్రేయోభిలాషకి, బంధుమిత్రులందరికీ మన ఉగాది శుభాకాంక్షలు ప్లస్ రంజాన్ శుభాకాంక్షలు. ఈ ఒక్క సందర్భముగా మనం ఒక ఆఫర్లోనే పెట్టున్నాము. మామూలుగానే 1 గ్రామ్పై 850 ఫీల్స్ మాత్రమే అని చెప్పి దాంతోపాటు ఇంకో ఆఫర్ కూడా పెడుతున్నాము. ఎవరైతే మన దగ్గర 30 గ్రాములు బంగారం కొంటారో వాళ్ళకి వెండి నాణ్యం ఉచితంగా ఇవ్వబడను. ఒకరికా 10 మందికా 20 మందికి అని కాదు, ఎన్ని మంది అయితే 30 గ్రాముల బంగారం కొంటారో వాళ్ళందరికీ వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లిమిటెడ్ టైం, లిమిటెడ్ పీరియడ్, లిమిటెడ్ ఆఫర్. అందుకని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రావాల్సిన షాప్ ఎఫ్కే జ్యువెలర్స్, షాప్ నెంబర్ 121, సూకల్వతియా, మాలియా, కువైట్ సిటీ.